హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అసలు ఆటోలకి బోర్ ఎప్పుడు వస్తుంది, సో మనం ఎలా అది ఐడెంటిఫై చేయాలి, మరి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మొత్తం పూర్తిగా అయితే చెప్పేస్తాను. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఆటోకి వచ్చేసి బోర్ రావడం అని అందరూ చెప్తుంటారు, బోర్కి వచ్చేసింది బండి అని. మరి అసలు అది ఎలా వస్తుంది ఏంటి అంటే, ముఖ్యంగా దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ముఖ్యంగా మనకి సైలెన్సర్ నుంచి వచ్చే పొగ నుంచి అయితే దాన్ని ముందుగా అయితే మనం తెలుసుకోవచ్చు. మన సైలెన్సర్, దాన్నే మనం మెకానికల్ భాషలో మనం ఎగ్జాస్ట్ అని అంటాం. ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొగ కనుక మనకి తెల్ల పొగ రావడం జరిగితే ఆ వెహికల్ అంటే ఆటో మనకి బోర్కి వచ్చింది అని అర్థం. మరి నల్ల పొగ కూడా అప్పుడప్పుడు ఎక్కువగానే వస్తుంటుంది. మరి దానికి కారణం ఏంటి అంటే, నల్ల పొగ ఎప్పుడు వస్తుందంటే, మీరు ఫ్యూయల్ని అంటే పికప్ కోసం ఎక్కువగా ఆయిల్ని వదిలేస్తారు. పికప్ కోసం ఎప్పుడైతే ఆయిల్ని ఎక్కువగా వదులుతారో ఆ కేసులో మీకు అంటే పికప్ ఏంటి అంటే, బండి ఎక్కడైనా స్లో అయినప్పుడు మళ్ళీ మీరు గేర్ వేసిన వెంటనే మీకు మూమెంట్ అయితే రావడం జరుగుతుంది. పికప్ కనుక కట్టేసి ఉంటే కొంచెం దూరం మూవ్ అయిన తర్వాత బండి మళ్ళీ మూవ్ అవడం జరుగుతుంది ఫాస్ట్గా. దానికోసం ఏంటంటే అందరూ కూడా ఆటో వాళ్ళంతా కూడా పికప్ ఎక్కువగా ఇప్పేస్తారు. సో ఇప్పేయడం చేత మనకేమవుతుందంటే, దాని ద్వారా మనకి బ్లాక్ స్మోక్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అది పెద్ద ఇబ్బంది లేదు, బట్ మైలేజ్ అయితే తగ్గుతుంది దానివల్ల. అలాగే ఇప్పుడు మరి వైట్ స్మోక్ కారణం ఏంటి, అసలు వైట్ స్మోక్ ఎందుకు వస్తుంది అనేది ఇంజన్లో అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడైతే చూసేసేయండి. ఇది మనకి ఎయిర్ ఫిల్టర్ ఇంటేక్, ఇది తర్వాత ఇది వచ్చేసి ఎగ్జాస్ట్, ఇది హెడ్, ఇంజిన్ హెడ్. ఇక్కడ మీకు ఫిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫిన్స్ అంటాం. సో ఇదంతా కూడా ఎయిర్ కూలింగ్కి ఇస్తారు మనకి. అలాగే ఇది వచ్చేసరికి పుష్ రాడ్, ఇక్కడ మీకు కనిపించేది పుష్ రాడ్ రబ్బరు. సో ఇక్కడ ఈ లోపల మనకి ఏదైతే ఫిన్స్ కనిపిస్తున్నాయో ఇదే మనకి బోరు. ఇక్కడ క్లాంప్స్ అయితే వేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చేదే బోర్ లోపల మనకి పిస్టన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు బోర్కి రావడానికి కారణం ఏంటంటే, బోర్ లోపల మనకి పిస్టన్ ఉంటుందని చెప్పాను నేను. పిస్టన్కి మనం రింగులు అయితే ఎక్కిస్తాం. సో కంప్రెషన్ రింగ్స్, అలాగే ఒక ఆయిల్ రింగ్ కూడా ఉంటుంది. సో ఈ రింగులు లోపల పిస్టన్కి చుట్టూ ఉంటాయి. అంటే మనకి గాడ్లు అయితే ఉండడం జరుగుతుంది. ఆ గాడ్లు అయితే వీటిని అయితే సీటింగ్ చేస్తాం మనం. ఎప్పుడైతే ఇవి ఫెయిల్ అయిపోతాయో, అంటే ముఖ్యంగా మనకి ఈ వైట్ స్మోక్ రావడానికి కారణం కింద ఉన్న ఒక ఆయిల్ రింగ్ అయితే ఉంటుంది. ఆయిల్ రింగ్ అయితే ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు, బట్ ఆయిల్ రింగ్ అనేది కూడా ఇలానే ఉంటుంది. ఒక గాడి వచ్చి లోపల అయితే ఒక సన్న స్ప్రింగ్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఆయిల్ రింగ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో మనకి ఆయిల్ రింగ్ అనేది కింద ఉంటుంది పిస్టన్కి చివరన. సో ఎప్పుడైతే ఆ రింగ్ ఫెయిల్ అయిపోతుందో వెంటనే కింద ఉన్న మనకి సంపులో, అంటే ఇక్కడంతా కూడా మనకి ఇంజిన్ ఆయిల్ ఉంటుంది లోపల. ఈ ఇంజిన్ ఆయిల్ మొత్తం ఇక్కడ ఉండేదంతా కూడా మనకి పైకి వస్తూ ఉంటుంది. కానీ ఈ ఆయిల్ రింగ్, కంప్రెషన్ రింగ్స్ అన్ని బాగున్నప్పుడు ఏంటంటే వాటిని పైకి రానియదు. ఎందుకంటే కంబషన్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కూడా లాక్ చేసి ఒక సీల్ లాగా యాక్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా, ఈ పిస్టన్ రింగ్స్ కావచ్చు, ఆయిల్ రింగ్ కావచ్చు. కానీ ఎప్పుడైతే మనకి ఈ రింగ్స్ ఫెయిల్ అయిపోతాయో, ఆయిల్ రింగ్ ముఖ్యంగా ఫెయిల్ అయిపోతుందో, కింద ఇక్కడ ఉన్న ఈ ఇంజిన్ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసి ఇక్కడ మనకి ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా మనం దీన్నే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీరు కింద చూడొచ్చు, ఇదే మనకి నాజిల్. ఈ నాజిల్ ద్వారా మనకి ఆయిల్ లోపలికి చిమ్ముతుంది. సో స్ప్రే చేస్తుంది. ఈ స్ప్రే అనేది హై ప్రెషరైజ్డ్ ఉంటుంది. ఈ హై ప్రెషర్తో మనకు లోపల చిమ్మిన ఏదైతే ఈ డీజిల్ ఉంటుందో, డీజిల్ లోపలికి పోయి చిమ్మిన తర్వాత ఇక్కడ మనకి బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బర్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇది లోపల జరిగే ప్రాసెస్. మరి ఎప్పుడైతే కింద ఉన్న ఇంజిన్ ఆయిల్ ఇక్కడి నుంచి మనకి స్ప్రే చేసిన ఈ డీజిల్, ఈ రెండు కలిసి మనకి ఎప్పుడైతే బర్నింగ్ అవడం జరుగుతుందో, బ్లాక్ స్మోక్కు బదులు మనకి వైట్ స్మోక్ అనేది ఎగ్జాస్ట్ ద్వారా, దీని ద్వారా మనకి బయటికి రావడం జరుగుతుంది. అంటే ఓన్లీ మనకి డీజిల్ మాత్రమే లోపల మనకి బర్నింగ్ అయితే మాత్రం దాని ద్వారా వచ్చేది బ్లాక్ స్మోక్. సో డీజిల్ తో పాటు మనకి ఇంజిన్ ఆయిల్ కూడా బర్న్ అయితే
కలిసి బర్నింగ్ అయితే వచ్చేది మాత్రము వైట్ స్మోక్. అంటే వైట్ స్మోక్ జరగాల్సిన టైమింగ్లో కాకుండా టైమింగ్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి వైట్ స్మోక్ అనేది ఎక్కువ వస్తుంది. వైట్ స్మోక్ రావడంతో పాటు మనకి ఇంజిన్ ఆయిల్ కూడా ఎక్కడికక్కడ ఆవిరైపోతూ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే పైకి వచ్చేసి దీంతో కలుస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆవిరైపోతుంది. ఆవిరైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంజిన్ ఆయిల్ తగ్గిపోతుంది. ఇంజిన్ ఆయిల్ మీకు తగ్గుతుందంటే ఎందువల్ల కారణం అంటే లోపల ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీకు ఇంజిన్ ఆయిల్ అనేది తగ్గుతుంది. సో దాని చేత మీకు బాగా ఇంజిన్ ఆయిల్ తాగేస్తుంది అంటారు. దానికి కారణం ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిందే. సో అప్పుడు బోర్కి వస్తే మీరు బాగా కొంచెం కొత్త ఇంజను మనకు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చిందంటే హాఫ్ బోర్ చేసుకుంటే చాలు. అలా కాదు, మాకు ఆల్రెడీ ఫుల్ ఇంజిన్ చేస్తుంది, మళ్ళీ తర్వాత ఒక 6 నెలలు 7 నెలల తర్వాత మళ్ళీ ఇంజిన్ ఆయిల్ తాగుతుందంటే మళ్ళీ మాత్రం మీరు ఫుల్ ఇంజిన్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అది ఇంజిన్ నామ్స్ బట్టి, పొల్యూషన్ నామ్స్ బట్టి మనకి ఈ అమౌంట్లో కూడా ఇంజిన్ చేసే దాంట్లో కూడా చేంజ్ అయితే ఉంటుంది. BS2కి ఒక అమౌంట్ ఉంటుంది, 3కి ఒక అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ఇంజిన్ అంటే దాంట్లోనే మనకి క్రాంక్ షాఫ్ట్ కావచ్చు, కనెక్టింగ్ రాడ్, తర్వాత టైమింగ్, అలాగే దాంతోపాటు లోపల హెడ్, తర్వాత ఇవన్నీ ప్రతిదీ కూడా మనకి మార్చడం జరుగుతుంది. సో అమౌంట్ ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క మెకానిక్ని బట్టి కూడా అమౌంట్ అయితే ఉంటుంది. సో ఇది మీకు స్మోక్ రావడానికి, ఇది ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. భయ్యా నా ఆటోకి స్మోక్ అయితే ఎక్కువగా వస్తుంది, మాడు వాసన వస్తుందని కామెంట్ చేశాడు. సో దానికోసం అయితే ఈ వీడియో చేశాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, తెలియని ఎంతోమంది ఆటో డ్రైవర్లకి ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుంది. సో మీరు షేర్ చేస్తే నాతో పాటు చాలా మందికి కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.